వెల్కమ్ బ్యాక్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. మోదీ 3.0లో కీలక శాఖలన్నీ భారతీయ జనతా పార్టీ వద్దే పెట్టుకున్నారు. మిత్రపక్షాలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనేది వార్త సార్. హోం, రక్షణ, ఆర్థికం, విదేశాంగం, రహదారులు ఇలాంటి కీలక శాఖలన్నీ భారతీయ జనతా పార్టీ నాయకులకే ఇచ్చారు సార్. సో మిత్రపక్షాల మద్దతు లేకుండా ఈ ప్రభుత్వం ఏర్పాటు అవ్వలేదు, వాళ్ళ మద్దతుతోనే ఏర్పాటైంది. సో ఇది మిత్రపక్షాల అసమర్థతనా లేక మోదీ డామినేషన్ని తెలియజేస్తుందా? అంటే మీరు అన్నట్లు లాస్ట్ టైం ఉన్న శాఖలు దాదాపు రిటైన్ చేశారు. ఇప్పుడు హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జయశంకర్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ పీయూష్ గోయల్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. సో ఇలా ప్రధానమైన శాఖలు గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారు, కీలక శాఖలు. అందులో మారాల్సింది కొత్తగా ఇచ్చారు కనుక శివరాజ్ సింగ్ చౌహాన్కి అగ్రికల్చర్ ఇచ్చారు, జేపీ నడ్డా కొత్తగా చేరడం కనుక ఆరోగ్య శాఖ ఇచ్చారు. సో ప్రధానమైనటువంటి మినిస్టర్స్ల శాఖల్లో తేడా లేదు. కానీ ఏది ప్రధానమైన అనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఏ శాఖ అయినా అద్భుతాలు చేయాలనుకుంటే, అందువల్ల ఏది ప్రధానము ఏది ప్రధానం కాదు అనేది సాధారణంగా డిఫెన్స్, ఫైనాన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, హోమ్, ఇదేంటంటే ఈ నలుగురు క్యాబినెట్ కమిటీ అండ్ సెక్యూరిటీలో భాగం. సో అందువల్ల నలుగురు మంత్రులు మార్చలేదు. అలాగే ఇతర పీయూష్ గోయల్ కానీ నితిన్ గడ్కరీకి సేమ్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చారు. సో దీన్ని బట్టి చూస్తుంటే కంటిన్యూటీ అండ్ చేంజ్ అంటే మోడీ 2.0లో జరిగినటువంటి కూర్పును కొనసాగించారు. సాధారణంగా ఒక పెద్ద కరెక్షన్ జరగాలి, ఎందుకంటే 2.0కు 3.0కు ఉన్న పొలిటికల్ క్యారెక్టర్లో తేడా ఉంది. 2.0 బీజేపీకి అధికారం 2014 ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల్లో మెరుగైన బలాన్ని ఆధారంగా ఏర్పడిన క్యాబినెట్. అంటే 280 to 2014లో ఉంటే 2019లో 303 వచ్చాయి. కానీ ఈ క్యాబినెట్ ఇప్పుడు రిటైన్ అవుతున్న క్యాబినెట్ శాఖలు, మంత్రులు, ఇది ఆల్రెడీ బీజేపీ పట్ల వ్యతిరేకత వ్యక్తమైన తర్వాత ఏర్పడిన క్యాబినెట్. అందువల్ల సాధారణంగా మోడీ 3.0 రాడికల్ చేంజెస్ తీసుకురావడం వల్ల ఒక కొత్త ఇమేజ్ మోడీ ప్రభుత్వానికి వచ్చేది. సాధారణంగా ఒక ఎన్నికల వైఫల్యం తర్వాత ఏ నాయకుడైనా పనిచేస్తాడు, ఎందుకంటే ఎంతో కొంత ఎన్నికల వైఫల్యాన్ని మోడీ ఎదుర్కొన్నాడు. చాలా కీలకమైన మార్పు ఏంటంటే మెజారిటీ తగ్గడమే కాదు. 303, 208 లేదు, మళ్ళీ 282 కాదు, 278 ఇది కాదు. కీలకమైన మార్పు ఏంటంటే అంతకుముందు బీజేపీకి సొంతగా మెజారిటీ, ఇప్పుడు సొంతగా మెజారిటీ లేదు. ఇంత కీలకమైన మార్పు వచ్చాక కూడా శాఖలు ఎందుకు మారలేదు అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. శాఖలు మార్చి కొంత న్యూ బ్లడ్ను, న్యూ ఓరియంటేషన్ను ప్రభుత్వంలో కనుక ఇవ్వగలిగి ఉంటే ఈ ఫాటిగ్ అంటారు, అంటే ఉన్నదాన్నే ఉన్నట్టుగా ఉండడం, స్టేటస్ కో వల్ల ఏర్పడేటువంటి ఒక నిర్లిప్తత, స్టేటస్ కో వల్ల ఏర్పడేటువంటి ఒక అసంతృప్తి నుంచి బయటపడవచ్చు. మరి కారణం ఏదైనా అంటే మేము దెబ్బతినలేదు అనే సంకేతాన్ని పంపించదలుచుకున్నాడా, ఆ మంత్రులపైన, ఆ శాఖలపైన మోడీకి ఉన్న కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుందా, లేదా ప్రయోగాలు చేసే సాహసం చేయలేదా? ఎందుకంటే కొంత డ్యామేజ్ జరిగినా అధికారం నిలబడింది కదా, ఇంకా ప్రయోగాలు చేస్తే ఇంకా మొదటికే మోసం వస్తుందని అనుకున్నారా అనేది ఒక డైమెన్షన్ శాఖల్లో మార్పు లేకపోవడానికి. ఇక కీలక శాఖలని బీజేపీ వద్దే పెట్టుకొని మిత్రపక్షాలకు ఇవ్వలేదు అంటే మిత్రపక్షాల్లో చెప్పుకోదగిన టీడీపీ, జేడీయూ రెండే. మిగతా మిత్రపక్షాలు ఇప్పుడు జేడీఎస్కు హిందుస్థాన్ అవామీ మోర్చా, అప్నే దల్, శివసేన, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, వీళ్ళకేం పెద్దగా ఎంపీలు లేరు, ఎవరికి డబుల్ డిజిట్ కూడా లేదు. హయ్యెస్ట్గా ఉంటే నాకు గుర్తు ఈ ఏక్నాథ్ షిండే వర్గానికి 7 ఎంపీలు ఉన్నారు. ఆ ఏక్నాథ్ షిండే అక్కడ బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అవుతున్నాడు. అంతకన్నా పెద్దదానికి ఏం కావాలి? ఇంకా కీలక శాఖ, కీలక క్యాబినెట్ మంత్రి అడిగే పరిస్థితిలో ఉన్నాడా? ఇక మిగిలింది జేడీయూ, టీడీపీ. జేడీయూ కూడా మంత్రి పదవులు, కీలక శాఖలు అడిగే పరిస్థితిలో లేదు. కారణం ఏంటంటే నితీష్ కుమార్ బీజేపీ మద్దతు ఇస్తేనే ముఖ్యమంత్రి. బీజేపీ కన్నా జేడీయూ ఎమ్మెల్యేలు తక్కువ సంఖ్య, బీజేపీకే ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ.
అందువల్ల తాను బీజేపీ మద్దతు, బీజేపీ సపోర్ట్ ఉన్నంత కాలమే ముఖ్యమంత్రిగా ఉంటాడు. అందువల్ల నితీష్ కుమార్ ప్రియారిటీ ముఖ్యమంత్రిగా ఉండడం తప్ప 2 క్యాబినెట్ పోస్టులు ఎక్కొడుకోవడం, కీలక శాఖలు అడుక్కోవడం, ఇది ఇప్పుడు నితీష్ కుమార్ ప్రియారిటీ కాదు. అందుకే మోడీని ప్రతిపాదించిన సమయంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో బీజేపీ నేతల కన్నా ఎక్కువ స్తోత్రం అందుకున్నది నితీష్ కుమారే. మోడీ పైన ఒక రకంగా పొగడ్తల వర్షాన్ని కురిపించాడు, తన సైకో ఫ్యాన్సీని చూపెట్టాడు. కారణం ఏంటంటే అక్కడ బీజేపీ మద్దతు లేకుండా ఆయన మాకు ముఖ్యమంత్రిగా ఉండలేడు కనుక. సో అందువల్ల ఇక రాబోయేది కూడా అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ బీజేపీ మద్దతుతో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. సో అందువల్ల బీజేపీ పైన ఆధారపడిన నితీష్ కుమార్ కీలక శాఖలు అడిగే అవకాశమే లేదు. ఇక కీలక శాఖ అడగాల్సింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. లోకేష్ అనేక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు, మేము మంత్రి పదవులపైన నెగోషియేట్ చేయము, మేము ఈ పదవులపైన నెగోషియేట్ చేయము, మేము నెగోషియేట్ చేసేది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన. అంటే చంద్రబాబు నాయుడుకు మోడీతో ఉన్నటువంటి పరిచయము, ఇలా చంద్రబాబు నాయుడు అవసరము, ఆ లివరేజ్ ఉన్నది కనుక మంత్రులతో చేయించుకునే మూడ్లో టీడీపీ లేదు. ఎవరైనా మంత్రులు ఉండనియండి, వాళ్ళు ఏమైనా ఉంటే కోఆర్డినేషన్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీని కలిసి వచ్చాక ఫాలో అప్కు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మలో ఏమైనా చేస్తారు. కానీ వాళ్ళ ద్వారానే పనులు చేయించుకునే పొజిషన్లో చంద్రబాబు నాయుడు లేడు. అంటే త్రూ సెంట్రల్ మినిస్టర్స్ ద్వారా ప్రధానమంత్రిని ఒప్పించి తెప్పించుకోవాల్సిన అవసరం కానీ సందర్భం కానీ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు నేరుగా మోడీతో హాట్ లైన్ ఉండగా మంత్రుల ద్వారా చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల అయ్యే పనులు రాష్ట్రానికి ఏమైనా అయితే చంద్రబాబు నాయుడు మోడీతో మాట్లాడి చేయించుకున్నాక వాటిని బ్యూరోక్రసీలో ఫాలోఅప్ చేయడానికి, అఫీషియల్స్లో గవర్నమెంట్ అనేది ఒక పెద్ద ఓషన్ కనుక గుర్తు చేయడానికి వీటికి మాత్రమే మంత్రులు, ఎంపీలు. సో అందువల్ల ఈ పొలిటికల్ రిలేషన్షిప్ టీడీపీ నాయకత్వానికి మోడీకి ఉన్న తర్వాత ఇక ఏ శాఖ ఉంటే ఏమిటి అనేటువంటి భావన. అందులో మోడీ ప్రభుత్వంలో మంత్రి ఎవరైనా, శాఖ ఏదైనా వాళ్ళ సొంతగా నిర్ణయాలు తీసుకుంటారని అనుకోను. ఇప్పుడు ఉదాహరణకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారనుకోండి, 50,000 కోట్లు ఏమైనా అమరావతికి మోడీ అనుమతి లేకుండా మోడీ పర్మిషన్ ఇవ్వగలడా అసలు? సో అందువల్ల ఆ లివరేజ్ ఎంత ఉంటుంది మోడీ క్యాబినెట్లో మంత్రులకు, ఎంత అటానమీ ఉంటుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. అందువల్ల అటానమీ లేకపోయినా ఆ శాఖలు తీసుకొని రేపు డెలివరీ చేయలేదన్న విమర్శల కన్నా లెట్ ఇట్ బి డెల్ట్ పొలిటికల్లీ అని బహుశా టీడీపీ కూడా అనుకొని ఉంటుంది. అందువల్ల భాగస్వామ్య పక్షాలకు కీలక శాఖలు ఇవ్వలేదంటే ఆ పక్షాల్లో ఉన్నాయి ప్రధానమైన టీడీపీ అండ్ జేడీయూని. జేడీయూకు నితీష్ కుమార్కి అవసరం చెప్పాను. వాస్తవంగా ఉంటే చంద్రబాబు నాయుడుకి ఒక్కరికే అవకాశం ఉంది, ఎందుకంటే ఆయన బీజేపీపై ఆధారపడే రాష్ట్రంలో లేడు. ఒక రకంగా బీజేపీ చంద్రబాబు నాయుడుపై ఆధారపడి ఉంది. అందువల్ల చంద్రబాబు నాయుడుకి ఒక్కరికి మాత్రమే ఆ అడ్వాంటేజ్ ఉన్నది. మిగతా ఎవరికి కూడా మిత్రపక్షాల అడ్వాంటేజ్ లేదు, ఆ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ లేదు. కానీ ఫర్ హిజ్ ఓన్ రీజన్స్ చంద్రబాబు నాయుడు పదవుల పైన పట్టింపు కన్నా కూడా రాష్ట్రంలో తన ఎజెండాను అమలు చేయడానికి కేంద్ర సహకారం పైన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టుగా కనబడుతుంది. ఇక తెలుగు వారికి ఇచ్చిన శాఖల్ని పరిశీలిస్తే కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ కేబినెట్ హోదా, రామ్మోహన్ నాయుడికి పౌర విమానయానం కేబినెట్ హోదా, పెమ్మసానికి